ఒక్కసారి మనమంతా దైనందిన పరుగులాటను పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం. ఇదేదో ఒక మామూలు విషయమో లేదా 10 మందికి చెప్పే ప్రసంగమో కాదు. మన ఇంట్లో మనం కూర్చుని మన పిల్లల భవిష్యత్తు గురించి, రేపు వారు బతకబోయే ప్రపంచం గురించి ఎంత ఆవేదనగా మాట్లాడుకుంటామో సరిగ్గా అలాంటి ఒక హృదయపూర్వకమైన మాటామంతి ఇది. మన దేశం ఎటువైపు వెడుతుంది, మనం ఎక్కడ నిలబడి ఉన్నామన్నది ఒక్కసారి నిజాయితీగా బేరీజ్ వేసుకోవాల్సిన సమయమొచ్చింది. రోజువారీ పనుల్లో పడిపోయి మనకు తెలియకుండానే మనం ఎంత పెద్ద ప్రమాదం వైపు అడుగులు వేస్తున్నామో గమనించలేకపోతున్నాం. అందుకే ఈరోజు మనసు విప్పి మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుని ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. 2026వ సంవత్సరం, ఒక పెద్ద మైదానం. అక్కడ లక్షలాది మంది ప్రజలు ఆందోళనగా నిలబడి ఉన్నారు. వేదిక మీద మన దేశ ప్రధాని నిలబడి 2 చేతులు జోడించి కళ్లల్లో నీళ్లతో, దయచేసి పెట్రోల్, డీజిల్లాంటి ఇంధనాల వాడకాన్ని తగ్గించండి, దేశం ఒక ఊహించని పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది అని ప్రజలను బతిమాలుకుంటుంటే ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ప్రముఖ న్యాయవాది, పాత్రికేయులైన వీరేంద్రబాబు నంజేగౌడగారి ఆలోచనలు చదువుతున్నప్పుడు నా మనసు నిజంగానే ముద్దుబారిపోయింది. 100 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ఒక దేశనాయకుడు ఏ దారి కనిపించక పౌరుల ముందు అలా వేడుకునే పరిస్థితి వస్తే అంతకన్నా భయంకరమైన రోజు మరొకటి ఉండదు గదా. ఇక్కడే మనం మొదటి విషయం గురించి లోతుగా మాట్లాడుకోవాలి. ఆ రాబోయే చీకటి రోజుల గురించి, మన తలుపు తట్టబోతున్న ఆ మహా సంక్షోభం గురించి. 140 కోట్ల మంది, ఇంత పెద్ద జనాభా ఉన్న మనం ఇప్పుడు చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక విపత్కర పరిస్థితుల అంచున నిలబడి ఉన్నాం. ఏదో భయపెట్టడానికి చెబుతున్న మాట కాదిది. వాస్తవాన్ని విశ్లేషించే ఒక సామాన్యుడి ఆవేదన. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. అసలు వేరే దేశాల నుండి మనకొచ్చే ముడిచమురు ఒక్కసారిగా ఆగిపోతే ఏం జరుగుతుంది? మనకు రోజూ పాలు, కూరగాయలు తెచ్చే లారీలు ఆగిపోతాయి. పిల్లలను బడికి తీసుకువెళ్లే బస్సులు కదలవు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లాలన్నా వాహనం దొరకదు. చివరికి ఆస్పత్రిలో ప్రాణాలు నిలిపే యంత్రాలకు కూడా విద్యుత్ లేక ఆగిపోయే పరిస్థితొస్తుంది. మనం రోజు ఆఫీస్లోనో ఇంట్లోనో పడే చిన్న చిన్న కష్టాలు ఈ మహాప్రళయం ముందసలు కష్టాలే కావు. దేశం మొత్తం పక్షవాతమొచ్చిన మనిషిలా కదలకుండా మంచాన పడుతుంది. ఇది ఊహ కాదు, మనం నివారించకపోతే రాబోయే నిజం. ఇక రెండవ విషయం వైపు చూద్దాం. మన కళ్లెదుటే జారిపోతున్న మన సంపద, గాలిలో కలిసిపోతున్న మన కష్టార్జితం. ఒక మధ్యతరగతి తండ్రి పైసా పైసా ఎలా కూడబెడతాడో, ఆ డబ్బు వృధా అయితే ఎలా తల్లడెల్లిపోతాడో మనకు తెలుసు. కాని దేశం విషయానికి వచ్చేసరికి మనం ఎందుకూ అంతలా బాధపడటం లేదు. 3 కోట్ల రూపాయలు. అవును, నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్న ఈ కొద్ది క్షణాల్లోనే మన దేశం నుండి 3 కోట్ల రూపాయల సంపద శాశ్వతంగా వేరే దేశాలకు వెళ్లిపోయింది. ఆ డబ్బుతో విదేశీ పాలకులు తమకు కావలసిన రాజభవనాలు కట్టుకుంటారు. కాని ఆ డబ్బు మనది. మన రైతులు చిందించిన చెమట, మన కార్మికులు పడిన కష్టం. అంతటి పవిత్రమైన మన దేశ సంపద ప్రతి క్షణం ఇలా నీళ్లలా బయటకు వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం? లెక్కలు చూస్తే గుండె తరుకుపోతుంది. ప్రతిరోజూ ఈ దేశం నడవాలంటే 48 లక్షల బ్యారెళ్ల ముడి చమురు కావాలి. ఇందులో 89% మనం ఇతరుల ముందు చేతులు చాచి అడుక్కుంటున్నదే. దీనికోసం ప్రతిరోజూ, అవును ప్రతిరోజూ 4435 కోట్ల రూపాయలు తగలబడుతున్నాయి. ఈ డబ్బుతో ఎన్ని మంచి బడులు కట్టవచ్చు? ఎంతమంది నిరుపేద వృద్ధులకు కడుపునిండా అన్నం పెట్టవచ్చు? మన ఊర్లను, మన జీవితాలను బాగుచేయాల్సిన ఈ వేలాది కోట్ల రూపాయలు కేవలం పొగరూపంలో గాలిలో కలిసిపోతున్నాయి. మనం కష్టపడి సంపాదించి వేరేవాళ్ల జేబులు నింపుతున్నాం. ఇప్పుడు మనం బండికి ఇంధనం కొట్టించేటప్పుడు ధరలు స్థిరంగానే ఉన్నాయి కదా అని మనం ఎంతో సంతోషిస్తుంటాం. కాని అసలు నిజం చాలా భయంకరంగా ఉంది. మన దేశంలోని జాతీయ చమురు సంస్థలు ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల నష్టాన్ని తమ నెత్తిన వేసుకుంటున్నాయి. లోపల రక్తం కారుతున్నా పైకి నవ్వుతూ ఆ భారాన్ని మోస్తున్నాయి. ఇది ఎన్నాళ్లు సాగుతుంది? ఏదో ఒకరోజు ఆ కట్టలు తెగిపోతాయి. అప్పుడు అకస్మాత్తుగా ఒకే రోజు లీటర్కు 25 నుండి 28 రూపాయలు పెరిగిపోవడం ఖాయం. ఆ రోజు మనం రోడ్డు మీదకొచ్చి గొడవ చేసినా, బాధపడినా ఏ ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే తప్పు పూర్తిగా నిద్రపోతున్న మనదే. మూడోదిగా మనం ప్రపంచాన్ని గమనించాలి. ఒకింట్లో ఒక కుమారుడు ఎంతో బుద్ధిగా ఎదిగి స్థిరపడితే, మరొక కుమారుడు ఇంకా బాధ్యత లేకుండా గాలికి తిరుగుతుంటే ఆ తండ్రి ఎంత నిరాశ చెందుతాడో మిగతా ప్రపంచాన్ని, మన దేశాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది.
ఒకసారి గతంలోకి వెళ్దాం. 1973వ సంవత్సరం అరబ్ దేశాలు ముడిచమురు సరఫరాను ఆపివేసినప్పుడు ప్రపంచం మొత్తం భయంతో వణికిపోయింది. అప్పటికి ఇప్పటికీ 50 ఏళ్లు గడిచిపోయాయి. ఆ రోజు ప్రపంచమంతా ఒక పాఠం నేర్చుకుంది, కాని మనం నేర్చుకున్నది శూన్యం. ఈరోజు పశ్చిమాసియాలో ఒక చిన్న గొడవ జరిగినా సరే, సముద్రమార్గాలు మూసుకుపోయినా సరే, మరుసటి రోజు ఉదయానికి మన దేశం పూర్తిగా స్తంభించిపోతుంది. 50 ఏళ్ల అమూల్యమైన కాలాన్ని మనం మన చేతులార వృధా చేసుకున్నాం. ఒకసారి నార్వే దేశాన్ని చూడండి. వారి సొంత నేలలో బోలెడంత ముడిచమురు దొరుకుతుంది. అయినా సరే వారు దాన్ని నమ్ముకోలేదు. భవిష్యత్తును ముందుగానే పసిగట్టారు. అక్కడిప్పుడు అమ్ముడవుతున్న కొత్త వాహనాల్లో 90% విద్యుత్తో నడిచేవే. ఇక పొరుగున ఉన్న చైనా విషయానికొస్తే వాళ్లు ఒకే ఏడాదిలో 60 లక్షల విద్యుత్ వాహనాలను అమ్మి ఆ వాహనాల్లో వాడే బ్యాటరీల తయారీలో ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నారు. తమ దేశ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఎంత పకడ్బందీగా కాపాడుకుంటున్నారో చూడండి. వాళ్లను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన పరిస్థితి ఏమిటి? దేశంలో 30 కోట్ల ఇళ్లు ఉన్నాయి. సంవత్సరంలో కనీసం 300 రోజుల పాటు అత్యంత ప్రకాశవంతమైన సూర్యరశ్మి మన నెత్తిమీద పడుతుంది. ప్రపంచంలోనే ఎవరికీ లేనంత యువశక్తి మన సొంతం. ప్రకృతి మనకు ఇంత అద్భుతమైన వరం ఇస్తే, ఆ ఉచితంగా వస్తున్న సూర్యరశ్మితో విద్యుత్ తయారు చేసుకోవడం మానేసి ఇంకా చేతులు చాచుకుని విదేశాల ముందు ముడిచమురు కోసం అడుక్కుంటున్నాం. ఇంట్లో కనకవర్షం కురుస్తుంటే బయటకెళ్ళి బిచ్చమెత్తుకున్నట్లేదా మన పరిస్థితి? ఇది ఎవరో చేసిన ద్రోహం కాదు, మనకు మనం చేసుకుంటున్న నమ్మక ద్రోహం. 4వ విషయం మాట్లాడుకుందాం. ఇది వినడానికి కాస్త చేదుగా, కఠినంగా అనిపించవచ్చు. కాని మందు చేదుగానే ఉంటుంది. మనలో ఎంతగానో పాతుకుపోయిన విదేశీ మోజు గురించి, మన మానసిక బానిసత్వం గురించి మనం మాట్లాడుకుని తీరాలి. ఈ విషయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మన దేశాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయి ఇన్నేళ్లవుతున్నా 200 ఏళ్ల బ్రిటిష్ బానిసత్వం మన బుర్రల్లో ఒక విషయాన్ని నింపింది. విదేశాల నుంచి వచ్చిన ఏ వస్తువైనా చాలా గొప్పది, అదే మన స్వదేశంలో తయారైన వస్తువంటే నాసిరకం అనే ఒక భ్రమలో మనం బతుకుతున్నాం. విదేశీ బ్రాండ్ల కార్లు కొంటే సమాజంలో ఏదో గొప్ప హోదా వస్తుందని నమ్ముతాం. అదే మన దేశంలో తయారైనా పర్యావరణానికి మేలుచేసే ఒక విద్యుత్ వాహనం కొంటే వీళ్లు కేవలం డబ్బులాదా చేసుకోవడానికి కొన్నారనే ఒక చిన్నచూపు చూస్తాం. ఈ మానసిక బానిసత్వం ఎక్కడో చదువుకోలివాళ్లలో కాదు, గొప్ప పండితులం, విద్యావంతులమని చెప్పుకునే వర్గాల్లోనే ఎక్కువగా ఉండటం అత్యంత బాధాకరం. 6 లక్షల కోట్ల రూపాయలు. ఈ అంక వింటేనే కళ్ళు తిరుగుతున్నాయి కదా. ఈ మొత్తం కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో మనం విదేశాల నుంచి కొనుక్కున్న బంగారానికి పెట్టిన ఖర్చు. ఒక పక్క మనం రోడ్డెక్కి గొప్పగా దేశభక్తి నినాదాలు చేస్తాం, మన దేశ సంస్కృతి ఎంత గొప్పదో ఉపన్యాసాలిస్తాం. కాని మరోపక్క మన దేశ కష్టార్జితాన్ని ఇలా లక్షల కోట్ల రూపాయల రూపంలో విదేశీ విలాసాలకు తగలేస్తుంటాం. మాటల్లో దేశభక్తి, చేతల్లో పరదేశీ భక్తి. మన ప్రవర్తనలోని ఈ ద్వంద్వ వైఖరి గురించి మనకు మనం ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? నిజమైన మార్పనేది ఎప్పుడూ పైస్థాయి నుంచే మొదలవాలి. విద్యావంతులైన సాంకేతిక నిపుణులు, ప్రాణాలు కాపాడే వైద్యులు, న్యాయవాదులు, సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు సమాజాన్ని చాలా బలంగా ప్రభావితం చేస్తాయి. ఆ వీధిలో గౌరవమున్న ఒక వ్యక్తి స్వదేశీ విద్యుత్ వాహనాన్ని కొన్నా, లేదా తన ఇంటిపై సౌర విద్యుత్ పలకలను అమర్చినా చుట్టుపక్కల ఉన్న 10 మంది వాళ్లను చూసి నేర్చుకుంటారు. ఆయన చేశాడు కాబట్టి ఇందులో ఏదో మంచి ఉండే ఉంటుంది అని నమ్ముతారు. కాబట్టి ఈ కొనుగోలు విధానంలో మార్పు తీసుకురావాల్సిన అసలు బాధ్యత ఈ మేధావి వర్గంపైనే ఎక్కువగా ఉంది. 5వది మరియు అత్యంత ముఖ్యమైన విషయం, రేపటి కోసం ఈరోజు మనం వెయ్యాల్సిన అడుగు. ఇదంతా విన్నాక మీకు భయం వేస్తోందా? నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చేతుల్లో ఇంకా సమయముంది. ఈ దేశాన్ని కాపాడుకోటానికి మనమందరం ఉద్యోగాలు వదిలేసి ఆయుధాలు పట్టుకుని సరిహద్దులకు వెళ్లాల్సిన పనిలేదు. మన ఇంట్లో కూర్చుని మనం చేసే ఒక చిన్న మార్పు చాలు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం లెక్కలు చూద్దాం. పాత పద్ధతిలో రోజువారీ ఇంధనానికి, ఇంటి కరెంటుకు పెట్టే ఖర్చు నెమ్మదిగా మన జేబుల్ని ఎలా ఖాళీ చేస్తోందో మనకు తెలియడం లేదు. అదే మనం ఒక స్వదేశీ విద్యుత్ వాహనం కొని ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ పలకలు అమర్చుకుంటే ఒక 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల రూపాయల వరకు మిగులుతాయి. ఈ మిగిలిన డబ్బుతో మనం ఒక బిడ్డకు ఉన్నత చదువులు చెప్పించవచ్చు, లేదా కుటుంబానికి ఒక మంచి భరోసా ఇవ్వవచ్చు కదా. ఇది కేవలం దేశాన్ని కాపాడటం మాత్రమే కాదు, మన కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవటం కూడా.
మార్పుకు మన మనసు అంగీకరిస్తే వ్యవస్థలు కూడా మనకు సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాయి. ప్రభుత్వం విద్యుత్ వాహనాలపై వస్తుసేవల పన్నును కేవలం 5% తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలుపై రాయితీలు కూడా ఇస్తోంది. ఇక ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ఇంటిపై అమర్చే సౌర విద్యుత్కు 40% వరకు రాయితీ లభిస్తోంది. పైగా నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ దొరుకుతోంది. నడవాల్సిన దారి మన ముందు చాలా స్పష్టంగా, సులభంగా ఉంది. ఆ దారిలో మొదటి అడుగు వేయాల్సిన బాధ్యత మాత్రమే మనది. అసలు దేశభక్తంటే ఏంటి? స్వాతంత్ర్య పోరాట సమయంలో విదేశీ దుస్తులను రోడ్ల మీద వేసి తగలబెట్టటం ఎలాగైతే గొప్ప దేశభక్తిగా పిలువబడిందో, ఈరోజు విదేశీ ముడి చమురుపై మనం ఆధారపడటాన్ని వదిలించుకోవటం కూడా అంతే గొప్ప దేశభక్తి. దేశభక్తి అంటే జాతీయ పండగలకు మాత్రమే జెండాలెగరవేసి మిగతా రోజుల్లో మనిష్టమొచ్చినట్టు బతకటం కాదు. మన దేశ సంపద పొరుగుదేశాలకు తరలిపోకుండా మన చేతుల్లో ఉన్న ఒక చిన్న ప్రయత్నం చేయటం. మన దేశంలో తయారైన పర్యావరణానికి మేలు చేసే వస్తువులనెంచుకోవడమే ఈనాటి నిజమైన అసలైన దేశభక్తి. మన ఆర్థిక స్వాతంత్ర్యం వైపు, స్వయం సమృద్ధి వైపు మనం వెయ్యాల్సిన ఆ 4 అడుగులేంటో చూద్దాం. 1. ఇక భవిష్యత్తులో మనం లేదా మన ఇంట్లో వాళ్లు ఏ వాహనం కొన్నా అది ఖచ్చితంగా విద్యుత్ వాహనమే అయ్యేలా చూసుకోవడం. 2. మన ఇంటి పైకప్పుపై తప్పనిసరిగా సౌర విద్యుత్ వ్యవస్థను అమర్చడం. 3. సాధ్యమైనంత వరకు రోజులో కనీసం ఒక్కసారైనా ప్రజా రవాణాను ఉపయోగించడానికి ప్రయత్నించడం. 4. మనం కొనే వస్తువు ఏదైనా సరే అది మన దేశంలో తయారైనదే ఎంచుకోవడం. నేనొక్కణ్ణి మారితే దేశం మారిపోతుందా అన్న నిరాశ వద్దు. ఇలాంటి పనులతోనే మార్పు మొదలవుతుంది. 140 కోట్ల మంది కలిసి ఒక్క అడుగు వేస్తే ఈ ప్రపంచంలో మనల్ని ఆపగలిగే శక్తే లేదు. ఈరోజు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఎప్పుడో జరిగిన తప్పులు గురించి, జరగబోయే ప్రమాదాలు గురించి ఎన్నో లోతైన నిజాలు తెలుసుకున్నాం. ఇదంతా విన్నాక మీ మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న ఆలోచన మొదలైతే నా ఈ మాటలకు సార్థకత దొరికినట్లే. ఇప్పుడు మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. ఈ గొప్ప మార్పును, మన దేశాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునే ఈ మహాయజ్ఞాన్ని ఎక్కడ్నుంచో కాదు, ఎవ్వరో వస్తారని ఎదురుచూడకుండా ఈ క్షణం నుండే, మన ఇంటి నుండే, మన నుండే మొదలుపెడదామా? మీ అంతరాత్మ చెప్పే సమాధానం కోసం ఈ దేశం ఎదురుచూస్తుంది. మనకోసం కాకపోయినా రేపటి తరం కోసం ఆలోచించండి, ఆచరించండి. మళ్ళీ ఇలాంటి మరో ముఖ్యమైన విషయంతో కలుద్దాం. అంతవరకు ఈ ఆలోచనను మీతోనే ఉంచుకోండి.